ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నన్ను భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మీ యొక్క కుటుంబ సభ్యునిగా మీ గొంతుకనై మీ సమస్యల మీద నేను పార్లమెంట్లో పోరాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ జాతీయ పార్టీలు ఏది కూడా పార్లమెంట్లో మన తెలంగాణ గురించి అడగరు ఏది కూడా. ఎందుకంటే వాళ్ళకు అనేది ఢిల్లీ హైకమాండ్లు ఉంటారు, వాళ్ళు ఏది చెప్తేనే గది అవుతుంది. మన తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో అడగంది అన్నం పెట్టారు ఎవరు? మనం గతంలో ఏం చేసినాం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కడే పిడికేయి లేపి ఇంతమందిని తయారు చేసి ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్కి మనం ముందు నిరూపించాలి. ఎందుకంటే 2 ఎంపీలు ఉంటేనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, అవునా కాదా? మరి ఇప్పుడు మళ్ళా మనం అవసరమా కాదా? ఇప్పుడు మన ప్రభుత్వం లేనందుకు మనం ఎంపీలుగా ఉంటే మన హక్కుల మీద పోరాటం చేసి మనకు కావాల్సిన నిధులను మీద మనం తీసుకురావచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు మనం ఎంపీలు ఎక్కువ గెలిస్తే, మరి నన్ను ఎంపీగా మీరు గెలిపించుకుంటే మళ్ళీ మీ అందరికీ ఫోటోకాల్ ఏర్పడుతుంది. భూపాలన్న మీ చేయబట్టి మిమ్మల్ని ముందుకు తీసుకొస్తాడు. అట్లాగే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ జూన్ 4 తారీఖు రిజల్ట్ కాగానే మళ్ళీ ఎండింగ్ జూలై 1st వీక్లో మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మీకు ఏ హామీలు కూడా రావు ప్రభుత్వాల నుంచిగా. ఈ ఎలక్షన్ని మీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ మీ ఊర్లల్లో ఎంపీటీసీ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, వార్డు మెంబర్ కావాలన్నా, ఒక జెడ్పీటీసీ కావాలన్నా ఈ ఎలక్షన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 1 నెల ముందు 2 నెలల ముందు మీరు మీ గ్రామాలలో పని చేస్తున్నట్టు నిరంతరం 7.5 సంవత్సరాలు సారు మనకు రాత్రింబగలు సేవ చేసి ఈరోజు మన కంటి మండలాన్ని కాదు నారాయణఖేడ్ని అభివృద్ధి చేశాడు. కానీ మనం పొరపాటు చేసినాం, ఒక మంచి నాయకుడిని కోల్పోయినాం. కానీ ఇలాంటి తప్పు మనం ముంగట కూడా చేయొద్దు అని చెప్పేసి మనం అభివృద్ధిని చూసి మనం ఓటేయాలి. ఈరోజు వాళ్ళు ఈ రోడ్డు గురించి ఒక 100 సార్లు చెప్పారు, కానీ 3 నెలలు అవుతుంది ఈ కంటే చౌరస్తా రోడ్డుకి ఇప్పటివరకు ఎవరు అడుగుతలేరు. అది మన ఎమ్మెల్యే భూపర్సా ఉన్నప్పుడు ఏమైంది అనేది కానీ ప్రజలు ఎందుకు అడుగుతలేరు, కంటి ప్రజలు ఎందుకు అడుగుతలేరు అని చెప్పేసి నేను మీకు సభాముఖంగా అడుగుతున్నా. ఏదైనా చేయాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుంది. గతంలో ఎవరికి పార్టీల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీజేపీ అనకుండా ప్రతి పథకము మన తెలంగాణ బిడ్డలు అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి 1 రూపాయి కూడా లేకుండా అంటే డైరెక్ట్ ఆన్లైన్ లో వచ్చినాయి. సురేష్ శెట్కర్ గారు ఒకసారి ఎంపీగా ఎన్నికై మనకు సేవ చేయకుండా వచ్చిన నిధులన్నీ కాజేసి మన ప్రాంతాన్ని ఎడారిగా చేసి పెట్టారు. అట్లనే మన ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్ళ పైసలన్నీ దోచుకొని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో సంచులలో పైసలు నింపుకొని పోయారు. అంటే కేవలం మనం లూటు చేసి వాళ్ళు బాగుపడ్డారు తప్పించి మన ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదు. తాగడానికి నీళ్ళు ఇచ్చినప్పుడు లేదు, సాగుకు నీళ్ళు ఇచ్చిందా లేదు, ఈ కంటికి నారాయణఖేడ్ నుంచి దేవుడివాడికి రోడేసిండ్రా లేదు, కంటి నుంచి కొడంగల్కు రోడేసిండ్రా లేదు, కంటి నుంచి ఇప్పుడు నేను నాగూరుకి వరకు డబల్ రోడ్డు మంజూరు చేసిండ్రా లేదు. ఈ రకంగా ఏమీ పని చేయకుండా కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకునే కొరకు మాత్రమే ఆ పదవులను వాడుకున్నాం. భూపాల్ రెడ్డి రిప్రజెంటేషన్ మేరకు తడకల్ మండలం మంజూరు చేశామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు జీవో ఇష్యూ చేశారు. దాని మీద ఈ కాంగ్రెస్ నాయకుడు మన ఇదే సంజయ్ రెడ్డి ఆయన మనుషులతో ఆబ్జెక్షన్ ఇప్పిస్తే దాన్ని కూడా క్లియర్ చేసి పంపిస్తే ఎన్నికల కోడ్ వచ్చి నెంబడే ఇప్పుడు అది తెప్పించి తడకల్ మండలం ఆపిన ఆ కాంగ్రెస్ నాయకులకు తరిమి కొట్టాలని చెప్పేసి మీ చిరకాల కాంక్ష తడకల్ మండలం కావాలని 5-6 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు. వాళ్ళు కేవలం మండలాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసి ఈరోజు వచ్చిన మండలాన్ని వాపసు పంపించిన కాంగ్రెస్ నాయకులకు తరిమి కొట్టాలని మీ అందరికీ సెలవు తీసుకున్నాం. గొప్ప వ్యక్తి మళ్ళీ అన్నన్న గారు. అదేవిధంగా అనేక మంది పేదలకు చదువులు చెప్పించి
పేద ఆడపిల్లలకు కూడా అనేక మందికి పెళ్లిళ్ళు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన అనిలన్న గారు. మరి అట్లాంటి అనిలన్న మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా? అట్లాంటి గొప్ప వ్యక్తిని ఆశీర్వదిద్దామా లేదా? మరి అటువంటి గొప్ప వ్యక్తులు అనిల్ గారిని మనం గెలిపించుకొని మరి ఈ నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో ఖచ్చితంగా భారీ మెజార్టీని ఇచ్చి మరి అనిలన్న గారిని గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈరోజు నేను పెళ్లిళ్ళు పోయి వస్తా ఉన్నా. పెళ్లిలో కూర్చుంటే కరెంటు పోతున్నది అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారు పబ్లిక్ అంటే అరే కరెంటు పోయింది ఉబ్బరిస్తుంది అంటే అరే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయిందండు. మనం అంటలేదు, ప్రతి పబ్లిక్ ప్రతి జనాలు ప్రతి మహిళ కూడా అరే కరెంట్ కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటారు. అంటే పబ్లిక్ లో తెలిసిపోయింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంటు పోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.